పుష్ప 2 సినిమా టికెట్స్ రేట్స్ పెంచడంపై విశాఖలో యువత భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు జీవో ఇవ్వడం ద్వారా సామాన్యుల జేబులకి చిల్లు పడుతోందంటున్నారు. ఇలాంటి జీవోలు విడుదల చేసేటప్పుడు ఒకసారి పునరాలోచన చేయాలి అని అంటున్నారు. విశాఖలో పుష్ప 2 మాన్యాపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. పుష్ప 2 సినిమాకి సంబంధించి ఆ రిలీజ్ నేపథ్యంలో టికెట్స్ రేట్స్ ని పెంచుకోవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవో మీద ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే మాత్రం నడుస్తుంది. ఎందుకనంటే ఈ సినిమా నేపథ్యం అలాగే ఈ సినిమాలకు సంబంధించి రేట్లను పెంచుకోవచ్చు అని డైరెక్ట్ గా ప్రొడ్యూసర్స్ కి ప్రభుత్వాలే ఒక రకమైన ఆదేశాలు ఇవ్వడం వలన అది ప్రజల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ప్రజల యొక్క డబ్బుల విషయంలో అది ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది, అలాగే అసలు ఈ సినిమాల నేపథ్యంలో సినిమా మాధ్యమం అనేది ప్రజల మీద చాలా స్పీడ్ గా ప్రభావాన్ని చూపించే అంశం. అలాంటి సందర్భంలో ఈ పరిస్థితులు ప్రస్తుతం సొసైటీ మీద ఎలా ఉన్నాయనేది విశాఖపట్నానికి సంబంధించి నాతో విశాఖలో కొంతమంది యువకులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం పుష్ప 2 సినిమా రిలీజ్ మానియా అనేది ఎక్కడ చూసినా కూడా కనిపిస్తూ ఉంది. ఈ సినిమా రిలీజ్ కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రొడ్యూసర్స్ కి టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చు అని చెప్పి ఒక జీవోను కూడా విడుదల చేసింది. అసలు ఈ అంశాలన్నీ మీరు ఎలా చూస్తున్నారు అనేది ఒక ఎంటర్టైన్మెంట్ విషయం. ముఖ్యంగా వైజాగ్ లో సుమారుగా ఇక్కడ ఒకే రోజున 5-6 సినిమాలు వేసుకునే పర్మిషన్ ఇచ్చేశారు. అంటే మీరు ప్రభుత్వంగా మీరు అంటే ఇదేం నిర్బంధం కాదు, మీరు చూస్తే చూడొచ్చు, చూడకపోతే అంటే ఇది ఎలా అవుతుంది? అది ఇంట్రెస్ట్, పబ్లిక్ ఎంటర్టైన్మెంట్. సినిమా చూడాలని ఒక రకమైన ఏమంటారు, ఒక మోజు ఉంటుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా పుష్ప 2 సినిమా మేనియా నడుస్తుంది, చూడాలనే ఒక ఆతృత ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ పుష్ప 1 వచ్చింది, అది సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు నిర్బంధం కాదన్నప్పుడు పెంచే హక్కు మీకెవరు ఇచ్చారు? మీకు ఇప్పుడు ప్రభుత్వ పరిధిలోనే ఉంది కదా, అలాంటప్పుడు పెంచుకోకుండా వదిలేయచ్చు కదా. పెంచే హక్కు మీకెక్కడ ఇచ్చారు? మీకు ఇవ్వలేదు. మీరు పెంచే హక్కు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి లేదు. అంటే మీరు రేపు పొద్దున మీరు స్మగ్లింగ్ చేసినా కూడా కేసులు బెటర్ అన్నమాట. ఇది అర్థమైంది యువతకు. సార్ చెప్పండి, జనరల్ గా టికెట్స్ రేట్స్ ని పెంచేటప్పుడు గతంలో అంటే ఒక రకంగా కొంత మేరకు ఆ టికెట్స్ థియేటర్స్ ఓనర్స్ దగ్గర కానీ ఆ రేట్లు పెంచుకునే వ్యవస్థ అనేది అలా ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే కనుక డైరెక్ట్ గా ప్రభుత్వాలు జీవోలు రిలీజ్ చేస్తున్నాయి, ప్రొడ్యూసర్స్ కి అవకాశం ఇస్తున్నాము అని అంటున్నారు. ఒకప్పుడు బ్లాక్ టికెట్స్ ని అట్లాగా థియేటర్ల దగ్గర కొద్దిపాటిగా కొద్ది మంది యువత చేస్తే దాన్ని కంట్రోల్ చేసేవారు. మరి ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఈ టికెట్స్ రేట్స్ పెంచుకోవడం ఒక పక్క, ఒకవేళ పుష్ప 2 ఫెయిలర్ టాక్ ఏమైనా వస్తే దాని డబ్బులు ముందే వసూలు చేసుకుని ఒక మార్గం అంటారా ఇది? అంటే ఏమనుకోవచ్చు? అంటే ప్రజల్లో చాలా విస్తృతమైన చర్చ నడుస్తుంది. ఈ రోజున ఏదైతే మా వాసు ఆయన మాట్లాడారో ఇది 100% ప్రజల్ని, ముఖ్యంగా యువతని తప్పుదారి పట్టించే విధంగా, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థని తప్పుదారి పట్టించే విధంగా ఇలాంటి సినిమాలు తీయడము. ఒకవేళ సొసైటీలో ఈ సినిమాకి ఏదైనా సరే ఒకవేళ బ్యాడ్ రిమార్క్ వచ్చినా సరే, సినిమా ఆడకపోయినా కూడా ముందుగానే ఆ యొక్క కలెక్షన్స్ని వీళ్ళు అసలు అన్ని కోట్లు పెట్టి సినిమా తీయమని ఎవరు చెప్పాడండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విషయంలో ఏదైతే స్మగ్లింగ్ అనేది సీజ్ చేయమన్నారో అలాంటి సినిమాలు లేకుండా ఈ రోజున అల్లు అర్జున్ తీసిన సినిమాల్లో అన్ని కోట్లు పెట్టి ప్రజల దగ్గర నుంచి ముఖ్యంగా యువతని బాగా ఇన్స్పైర్ చేసి వాళ్ళకి 300 రూపాయలు పెట్టి కొనుక్కునేటువంటి టికెట్ స్తోమత వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? జనరల్ గా ఒక అభిమాన హీరో నటించే సినిమా అనగానే ఎవరికైనా కూడా మొదటి రోజు చూడాలి, మొదటి షో చూడాలి, లేకపోతే అందరికన్నా ముందు మనం దాని యొక్క ఆ స్టోరీని ఎంజాయ్ చేయాలన్న ఫీలింగ్ ఉంటుంది. అందువలన టికెట్స్ రేట్స్ అంటే గతంలో బెనిఫిట్ షోస్ అని, ప్రీమియర్ షోస్ అని వేసేవారు. కానీ ఇప్పుడు మొత్తంగా 5-6 షోస్ చొప్పున రిలీజ్ రోజు ముందు రోజే కూడా వేస్తూ టికెట్ల రేట్లు పెంచుతున్నారు. ఈ టికెట్ల రేట్లు పెంచడాన్ని మీరు యువతగా ఏమనుకుంటున్నారు? అసలు ఇది కరెక్టే అనుకుంటున్నారా? మీరేం చెప్పాలి? యాక్చువల్లీ వాళ్ళు తీసుకున్న రెమ్యూనరేషన్ ఇదంతా 300 కోట్లు 400 కోట్లు వాళ్ళు నచ్చినట్టు తీసుకుంటున్నారు మేడం. ఆ అమౌంట్ ఎలా కలెక్ట్ చేయాలి ఇదంతా అనేది ప్రజల మీద రుద్దేస్తున్నారు. ఒకప్పుడు 50 రూపాయలు టికెట్ ఉంటుందని 60-70 రూపాయలకి చిల్లరగా అక్కడ థియేటర్ దగ్గర అమ్ముకుంటే అది నేరమని అరెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి కదా. ఇప్పుడు గవర్నమెంటే దందాకి పర్మిషన్ ఇచ్చి మరీ చేయిస్తుంది. దీన్ని ఎంతవరకు న్యాయం మేడం? ఈ అంశం మీద చాలా భిన్నమైన అభిప్రాయాలను అయితే మాత్రం వ్యక్తం చేశారు. ఎందుకంటే సినిమా మాధ్యమం అనేది యువత మీద, సొసైటీ మీద చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. తమ అభిమాన నటుడో లేకపోతే ఇతర అంశాలకు సంబంధించో ఆ సినిమాని చూడాలనుకున్నప్పుడు ఇంతంత రేట్లు పెట్టి ఇంతంత రేట్లు పెంచితే గనక వాళ్ళు దాన్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఏదైనా తప్పుడు మార్గాలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు ఈ రకమైన జీవోలు ఇవ్వడం కానీ లేకపోతే ఇలా టికెట్ల రేట్లని యథేచ్ఛగా పెంచుకోవడం అన్న మార్గాలని కానీ చేయడం అనేది
మేమందరం కూడా సపోర్ట్ చేయలేమని చెప్పి వైజాగ్ యువత అయితే మాత్రం చెప్తున్నారు. అయితే పెట్టుబడులు పెట్టినంత మాత్రాన ప్రజల నుంచి అది ఒకేసారి దాన్ని తీసుకోవాలన్న ఆలోచన కూడా తప్పు. అది మేము సపోర్ట్ చేయలేమనేది ప్రధానంగా వాళ్ళ మాటల్లో మనకు అర్థమవుతుంది. ఏదేమైనా పబ్లిక్ లో మాత్రం పుష్ప 2 సినిమా మీద కొంత భిన్నమైన వేరియేషన్స్ అభిప్రాయాలు అయితే మాత్రం వ్యక్తమవుతున్నాయి. మరి చూడాలి ఈ అంశం మీద ఇంకా ఈ చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు వస్తాయి అన్నది. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.